బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇక సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో కేసీఆర్ రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన గులాబీ దండు మొత్తం కూడా సభా ప్రాంగణానికి వస్తుంది. ప్రస్తుతం ఇక మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు దేశంలో ఆంజనేయులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు మీ నియోజకవర్గం నుంచి, ఎట్లా ఉండబోతుంది సార్? మా నియోజకవర్గం నుంచి తక్కువ 10 నుండి 15 వేల మంది భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అదే కాకుండా అన్ని కాన్స్టిట్యూన్సీల నుంచి కూడా ఉద్దానంగా కూడా జనాలు చాలా కదిలి వస్తున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళంతలా వాళ్ళే కిరాయిలు పెట్టుకొని బండ్లు కట్టుకొని ఖచ్చితంగా మేము వస్తామని చెప్పి, మేము వద్దని చెప్పినా ఎండల వాటికి చాలా దూరం ఉంటుందని చెప్పినా కూడా ఈ యొక్క కాంగ్రెస్ చేస్తున్నటువంటి పరిపాలన బాగలేదు, ఖచ్చితంగా మేము కేసీఆర్ను చూడాలి, మేము కేసీఆర్తో ఉండాలి, మేము కేసీఆర్ను ఒకసారి కలవాలని చెప్పి చాలామంది కూడా ఆయన చూడడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన యొక్క పరిపాలన చాలా బాగుండని చెప్పి ముక్కంఠంతో అందరూ ఒకటయ్యి ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ 10 లక్షల మంది అనుకున్నాం, కానీ 10 లక్షలు కాదు, ఖచ్చితంగా 20 లక్షల మంది వరకు కూడా రావచ్చు. ఆ విధంగా ప్రతి గ్రామం నుండి కూడా పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు. మా చేవెళ్ళ నుండి అయితే మినిమం ఒక 20,000 మంది దాకా జనాలు కదిలి వస్తున్నారు. ఇంత ఎండలున్నా కూడా ఎందుకు కేసీఆర్ అంటే అంత క్రేజ్? కేసీఆర్ అంటే రైతులకు కానీ, ఈ యొక్క రైతు బాంధులకు కానీ, లేబర్కు కానీ, ప్రతి పేదోనికి కూడా ఆయన అండదండగా ఉండి ఆయన యొక్క మంచి పరిపాలన చేసిండు. కాబట్టి ఇప్పుడు షాదీ ముబారక్ కానీ, కళ్యాణి లక్ష్మి కానీ, అదేవిధంగా మంచి పారే నీరు కానీ, తాగే నీరు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి కేసీఆర్ను ఎందుకు ఓడగొట్టుకున్నామా ఈరోజు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ పాలన కావాలని చెప్పి రావడం జరుగుతున్నది. దేశం మొత్తం కూడా ఈ బీఆర్ఎస్ సభ వైపు చూస్తోంది. ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? కంపల్సరీ పెద్ద ఎత్తున ఈ యొక్క సభను చూస్తేనే మీకు అందరికీ కూడా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి రాకుండా ఇప్పుడు మనకు టీఆర్ఎస్ పార్టీ రాబోయే కాలంలో అతి త్వరలోనే ప్రభుత్వంలోకి వస్తుంది. ఆయన అనుకున్న యొక్క ఏదైతే ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేయాలంటే కేసీఆర్ గారే రావాలని చెప్పి ముక్కంఠంతో అందరు కూడా వేధిస్తున్నారు ప్రజలు. ఉద్యమ పార్టీగా పుట్టినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి ఇప్పుడు రజతోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. ప్రస్తుతం ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా9 టీవీ, వరంగల్ సభా ప్రాంగణం నుండి.